హైదరాబాద్ చెప్తున్నాను మస్తు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్. ఎండలు అయితే ఘోరంగా కొడుతున్నాయి. నాకు ఇక్కడ తెలియదు ఫ్రెండ్స్. ఈ ఎండలు కొడుతున్నారు అసలు తట్టుకోలేకపోతున్నారు. ముసలోళ్ళు అయితే అసలు చచ్చిపోతున్నారు. అయితే కూలర్ కింద కూర్చున్నా కానీ వేడైతే అక్కడ వస్తుంది అనమాట. ఈ ఎండ ఎట్లుందో బయట ఒకసారి చూపిస్తారండి ఫ్రెండ్స్. కొంచెం ఇప్పుడు చూడండి, టైం 4 అవుతుంది ఫ్రెండ్స్. ఎండ చూడండి ఎట్లా కొడుతుందా. నాకు ఇక అసలు ఈ ఎండకు ఒక డౌట్ ఉంది ఫ్రెండ్స్. నాకైతే ఈ ఎండకు అసలు ఆమ్లెట్ అవుతుందా? మనం ఒకసారి ఎక్స్పెరిమెంట్ ట్రై చేద్దామా? దాండి అసలు ఫ్రెండ్స్ ఈ ఎండకైతే ఎగ్ ఆమ్లెట్ వేసుకోవచ్చా ఫ్రెండ్స్? అసలు ఈ ఎండకి ఎగ్ ఆమ్లెట్ కూడా అయినట్టున్నది. ఒకసారి చూడండి, బండ తెగ కాలిపోతున్నాయి. మనం అసలు ముసలోళ్ళు అయితే చచ్చిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఎగ్ ఆమ్లెట్ ట్రై చేద్దాం ఫ్రెండ్స్. అన్ని తెచ్చుకుందాం రండి ఫ్రెండ్స్. ఇందులో ఉంది కావచ్చు, దాని మమ్మీ ఎక్కడ పెట్టిదో. నేనైతే ఇప్పుడు ఈ కళాయితో ఎగ్ ఆమ్లెట్ వేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే 10 minutes అయితే కళాయి ఇక్కడ పెడుతున్నా ఫ్రెండ్స్. అన్నట్టు వాళ్ళు అయితే ఘోరంగా కాలుతున్నాయి. ఎండ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. అలా కొంచెం ఆయిల్ ఇప్పుడు కళాయి కోసం ఆయిల్ పోసుకున్నాం ఫ్రెండ్స్. దాన్ని ఎంత పోసుకోవాలి చెప్తుందండి. కాలుతుంది ఫ్రెండ్స్ ఘోరంగా. ఎండకు అసలు ముసలి పాపం ఫ్రెండ్స్ కాలుతున్నాయి ఫ్రెండ్స్ ఘోరంగా. కాలు ఆమ్లెట్ అవుతుంది ఫ్రెండ్స్ రియల్గా చెప్తాను కదా ఫ్రెండ్స్. ఒక 5 minutes అక్కడ ఉంచుతాం. అయితే ఇప్పుడు 10 minutes పెట్టినా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఎగ్ కొడుతున్నా చూడండి ఎంత ఎండ కొడుతుంది. ఇప్పుడు ఎగ్ కొట్టాక తెలుస్తుంది ఫ్రెండ్స్ టెంపరేచర్. నాకైతే ఘోరంగా భయం అవుతుంది. మనము ఉప్పు కారం కూడా వేసిపోయిందో వేసుకుందాం. కారం వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఎగ్ చూసినాకైతే చూసిరా ఫ్రెండ్స్ ఎంత టెంపరేచర్ ఉందో. ఇక మొత్తం కర్రీలాగా అయిపోయింది చూడండి. అసలు ముసలోళ్ళను చిన్నపిల్లలు అస్సలు బయటికి రాకండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఘోరంగా కాలుతుంది. ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఎండకైతే ముసలోళ్ళు చిన్నపిల్లలు ఎప్పటికి బయటకు వెళ్ళకండి. 8 వరకే ఏదైనా పనులు ఉంటే చూసుకోండి. 9 నుంచి 6 దాకా అస్సలు బయటకు వెళ్ళారండి ఫ్రెండ్స్. చాలామంది ఇప్పటిదాకా చనిపోయారు. మెయిన్ చిన్నపిల్లలను ముసలోళ్ళు అస్సలు బయటకు వెళ్ళకండి ఫ్రెండ్స్. నేనైతే ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్, వాటర్ బాగా తాగండి. మళ్ళీ నిమ్మరసం ఇంకా జ్యూస్లు ఏమైనా ఉంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తాగండి ఫ్రెండ్స్. 8 వరకు ఏదైనా మజ్జిగలు ఇట్లా తాగండి ఫ్రెండ్స్. అప్పుడైతేనే పిల్లలు హెల్తీగా ఉంటారు. ఎండకు కూడా పిల్లలకైతే అసలు తట్టుకోలేము ఫ్రెండ్స్. ఇంట్లో ఉంటేనే చాలా మంచిది ఫ్రెండ్స్. మనకైతే ఏదన్నా కావాలన్నా బయట నుంచి తెప్పించుకోకుండా ఎండలా ఇంట్లోనే మంచిగా పిల్లలకి హెల్తీ ఫుడ్ చేసి పెడితే వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటారు ఫ్రెండ్స్. ఈ ఎండకైతే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.